ఈరోజు ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఇన్నోవేషన్ మీట్ కూడా చేశాము. భారతదేశానికి ఇన్నోవేషన్ అటువంటిది చాలా ఇంపార్టెంటు. ఇన్నోవేషన్ ద్వారా మన ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది. గత వారం 10 రోజుల్లో చూస్తుంటారు, భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో నాలుగో స్థానంలోకి వచ్చింది. వచ్చే 2 ఏళ్లలో 3వ స్థానంలోకి వస్తుంది. అదే పద్ధతిలో నడిస్తే మనం డెవలప్ నేషన్గా కూడా 2047కి అవుతాం. అటువంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ కావాలి, ఇంకా చీపర్ ప్రోడక్ట్స్ కావాలి, మన ప్రపంచాన్ని కూడా గెలవగలగాలి. ఇదంతా జరిగేది ఇన్నోవేషన్ ద్వారానే జరుగుతుందన్నమాట. అందుకోసం అని చెప్పి ఈరోజు ఇన్నోవేషన్ డే స్టార్ట్ చేశాము. ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ చాలా చక్కగా క్రియేట్ చేశాము. మాకు టీఐపి టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ అని, టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ టీఆర్పి అని చెప్పి, ఆ తర్వాత ఏమో స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్షిప్ అని, ఈఎన్డిఎం డిపార్ట్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని, ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ అప్పుడే క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు బాగా రీసెర్చ్ మీద ఫోకస్ ఉంటుంది, అకాడమిక్ మీద ఫోకస్ ఉంటుంది. వీటన్నిటి మూలంగా ఇన్నోవేషన్ చాలా వృద్ధిలోకి ఐఐటి హైదరాబాద్లో వచ్చింది. ఐఐటి హైదరాబాద్లోనే కాదు, అన్ని ఐఐటీలో, అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా వస్తూ ఉంది. దీని మూలంగా జరిగేది ఏంటంటే భారతదేశానికి కొత్త ప్రోడక్ట్స్, కొత్త సర్వీసెస్ వస్తాయని చెప్పి మా స్టూడెంట్స్ని, మా ఫ్యాకల్టీని బాగా ప్రమోట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు మల్లారెడ్డి, నేను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ని. నేను ఇక్కడ డీన్ ఇన్నోవేషన్. సో ఇక్కడ మన ఐఐటి హైదరాబాద్లో ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో, దాంతోపాటు మన స్టూడెంట్స్ ఎవరైతే టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నారో, ఫ్యాకల్టీ రీసెర్చ్ చేసి వాళ్ళ ఎవరైతే టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారో, సో ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఒక సెలబ్రేషన్ లాగా చేయాలనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే అని పెట్టుకుంటాం. సో ఎంటైర్ డే ఇక్కడ మనం ఉన్న టెక్నాలజీస్ ఫ్రమ్ స్టార్టప్స్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కలిపి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతాము ఈరోజు. దాంతోపాటు కొన్ని ప్యానెల్ డిస్కషన్స్, ఇనాగ్రేషన్లో కూడా పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడడము, అవన్నీ మనం ఇక్కడ చేస్తాము. సో ఇదంతా ఎందుకు చేస్తామంటే ఐఐటీస్లో కానీ ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో నార్మల్గా బీటెక్ అయిపోయిన తర్వాత ఆర్ ఎనీ డిగ్రీ అయిపోయిన తర్వాత అందరూ ప్లేస్మెంట్స్ కోసము, జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. సో అది కాకుండా వాళ్ళే ఒక టెక్నాలజీని డెవలప్ చేసి దాన్ని ఒక సొల్యూషన్గా మార్కెట్లోకి తీసుకొని పోవాలంటే స్టార్టప్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఇది చేయాలంటే దానికి కావాల్సిన ఏం అవసరం ఉంటాయి, అవన్నీ ఈరోజు ఇక్కడ విద్యార్థులకి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టర్స్ని కలవచ్చు, ఇంక్యుబేషన్ సెంటర్స్ని కలవచ్చు, స్పేస్ ఎలా దొరుకుతుంది, వాళ్ళకి ఏదైనా ల్యాబ్ పెట్టుకోవాలనుకున్నా అలాంటి ప్రతి ఒక్కటి ఈరోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ఇన్నోవేషన్ డే అంటాం మనం దాన్ని. ఈరోజు మనం ఐఐటి హైదరాబాద్లో అది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పుడు విద్యార్థులని, ఐఐటీస్లో ఉన్న విద్యార్థులని టెక్నాలజీ సైడు హ్యాండ్స్ ఆన్ టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం, స్టార్టప్ యాంగిల్లో వెళ్ళడం కోసం, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకోవడం కోసం వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెట్టాం. సో ఈరోజు అది కూడా జరుగుతుంది. దాన్ని ఇంటర్ ఐఐటి యూజీ ఇన్నోవేషన్ మీట్ అంటాం మనం. సో అది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ 21 టీమ్స్ వచ్చినాయి మనకి, అన్ని ఐఐటీస్ నుంచి 10 ఐఐటీస్ నుంచి టీమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళు ఇక్కడ ఈరోజు డెవలప్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేసి జ్యూరీస్ ముందర మనం ఒక 15 lakhs రూపీస్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం ఈరోజు మనం. సో ఇది ఈరోజు కార్యక్రమం. 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి ఇన్నోవేషన్ డే, ఇంకొకటి ఇంటర్ ఐఐటి యూజీ ఇన్నోవేషన్ మీట్. ఇవి మనకి ఈరోజు మొత్తం 5 గంటల వరకు ఈరోజు ఐఐటి హైదరాబాద్లో మనకి జరుగుతుంది. సో అది ఈరోజు మన కార్యక్రమం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. It's a lot new, whole new experience over here. We are knowing more than our theory part, which is out of our textbook. And here we are knowing that we are getting to know that some things we don't know that these are essential in some part of the industry. But because of these new innovations, we are getting to know that these are also a bit of minor things we are needed to improve our lives and to make our work easy. And this is a very really good experience from IIT Hyderabad, and we thank a lot for them for this good opportunity to know about all these things. Thank you.